హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము మరి 7 సంఘములలో ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 7 సంఘాలలో ఒక సంఘము ఉన్నటువంటి పట్టణం, అది ఎఫ్ఎస్సి పట్టణము. అక్కడ మనం ఉన్నాం ఈరోజు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ యొక్క శిథిలాలు ఏవైతే ఉన్నాయో, ఒకప్పుడు ఎఫ్ఎస్సి పట్టణము ఇక్కడ నిలబడి ఉన్నటువంటి శిథిలాలు అన్నమాట. అయితే ఈ 7 సంఘాలకి యేసుప్రభువు వారు రాస్తూ మొట్టమొదటిగా ఈ యొక్క ఎఫ్ఎస్సి సంఘానికి రాశారు. ఎందుకని మొట్టమొదటిగా రాశారంటే, ఈ ఎఫ్ఎస్సి సంఘము చరిత్రాత్మకంగా మనం చూస్తే మిగిలినటువంటి అన్ని సంఘాల కంటే కూడా మరి ఆరంభంలో స్థాపించబడినటువంటిదిగా మనకి చరిత్ర చెబుతూ ఉన్నది. అంతేకాకుండా ఇక్కడి నుంచే మరి చాలామంది ప్రభు యొక్క స్వార్థను తెలుసుకుని రక్షించబడినటువంటి వారు ఆయా సంఘాలకు వెళ్ళి మరి ఆయా సంఘాల్లో ఆయా సంఘాలని వారు స్థాపించినట్లుగా ఆయా గ్రామాలకు వెళ్ళి ఆయా గ్రామాల్లో మరి వాళ్ళ సంఘాలను స్థాపించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఈ ఎఫ్ఎస్సి పట్టణం అంటే మరి ఎఫ్ఎస్సిలో ఉన్నటువంటి సంఘం అంటే ఈ ఏషియా మైనర్ అని చెప్పబడేటువంటి ఈ ప్రాంతంలో ఇది ఒక తల్లి సంఘంగా మనకి కనపడుతుంది. మరి మనం బైబిల్లో చూసినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు అకుల ప్రిస్కిలాతో కలిసి తన యొక్క 2వ మిషనరీ యాత్రలో కొరింథీ నుంచి ఇక్కడికి వచ్చి వారు అకులాని ప్రిస్కిలాని ఇక్కడ విడిచిపెట్టి అపోస్తలుడైనటువంటి పౌలు వెళ్ళిపోతాడు. సో ఆ తర్వాత అకుల ప్రిస్కిలా ఇక్కడ ఉండి వారు కూడా డేరాలు కుట్టుకునేటువంటి వారు కనుక ఇక్కడ మరి బహుశా వారు బిజినెస్ చేసుకుంటూ బహుశా ఈ యొక్క ఎఫ్ఎస్సి సంఘాన్ని వారు కట్టి ఉండవచ్చు. కొంతమంది రక్షణకు నడిపించి మరి ఎఫ్ఎస్సి సంఘాన్ని వారు బహుశా కట్టి ఉండవచ్చు. అయితే మరలా పౌలు గారు తన యొక్క 3వ మిషనరీ యాత్రలో ఆయన ఈ ఎఫ్ఎస్సి సంఘానికి వస్తారు. వచ్చినప్పుడు ఇక్కడ సంఘం ఉంది. తర్వాత అకుల ప్రిస్కిలా మరి వారు కూడా ఇక్కడ ఉన్నారు. మరి అలాంటి సమయంలో ఈ యొక్క సంఘంలో పౌలు గారు దాదాపుగా 3 సంవత్సరాలు ఇక్కడ ఉన్నారని మరి కొంతమంది చరిత్రకారులు మనకు చెప్తూ ఉన్నారు. ఒక 3 నెలల పాటు ఆయన మరి యూదుల సినగోగులో ఆయన సువార్తను ప్రకటిస్తూ యేసే మరి మెస్సయా అని చెప్తూ ఉంటుంటే వారు విసర్జిస్తారు. ఆ తర్వాత 3 నెలలు దాటిపోయిన తర్వాత మరి హౌస్ ఆఫ్ టైరనస్ లేకపోతే మరి టైరనస్ అనేటువంటి ఆ యొక్క ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ ఉంటుంది. దానిని ఆయన మరి అద్దెకి తీసుకుని మరి అక్కడ ఆయన బహుశా అద్దెకి తీసుకున్నాడో లేకపోతే మరి వారు ఫ్రీగా ఇచ్చారో మనకు తెలియదు. కానీ అక్కడ ఉన్నటువంటి ఈ ఎడ్యుకేషనల్ సెంటర్లో మరి ఎవరైనా సరే వచ్చి వారి యొక్క దేవుని గురించి లేకపోతే వారి యొక్క ఫిలాసఫీని గురించి తత్వజ్ఞానాన్ని గురించి వారు బోధించవచ్చు. వారి జ్ఞానాలు వారు అక్కడ ప్రత్యక్షపరచవచ్చు. సో బహుశా మరి పౌలు గారు అందుకని అక్కడ యాక్సెప్ట్ చేయబడి ఉంటారు. ఆయన దాదాపుగా 2.5 సంవత్సరాల కంటే పైనే ఆ యొక్క స్కూల్లో ఉంటూ, అంటే స్కూల్గా ఆ దినాల్లో చెప్పబడుతున్నటువంటి ఆ యొక్క ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అక్కడ ఉంటూ మరి ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఆయన ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ అనేక మంది మరి అన్యులను యేసుప్రభు వైపు తిప్పారు. ఎందుకంటే యూదులు ఆయన రిజెక్ట్ చేశారు. సో ఇప్పుడు అన్యులకు ఆయన స్వార్థ ప్రకటిస్తూ అనేక మందిని ఈ సంఘంలో ఆయన మరి బలపరిచినట్లుగా మనం చూస్తున్నాం. సో ఎఫ్ఎస్సి సంఘం చాలా బలమైనటువంటి సంఘం. గొప్ప యోధులు అంటే ఆ విశ్వాస వీరులు ఈ సంఘంలో ఉన్నారు. మరి పౌలు గారు, అకుల ప్రిస్కిలా, ఆ తర్వాత యోహాను కూడా మరి ఇక్కడికే వచ్చి తన యొక్క సేవను చాలా సంవత్సరాలు కొనసాగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి యోహాను తన యొక్క చివరి దినాలు కూడా, అంటే ఆయన ఎఫ్ఎస్సి సంఘంలోనే చనిపోయాడని మరి ఇక్కడే ఆయన పాతిపెట్టబడాడని కూడా మనకి చరిత్ర చెప్తూ ఉంది. కనుక యోహాను కూడా ఇక్కడికే వచ్చి మరి ఆయన చాలా కాలము తన యొక్క సేవను చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ నుంచే యోహాను భక్తుడు పద్మాసు దీవికి చెరగొని పోబడతాడు. పద్మాసు దీవిలో ఆయన ఇంప్రిజన్ చేయబడతాడు. ఆ తర్వాత మరలా అక్కడి నుంచి విడిపించబడి ఎఫ్ఎస్సికే వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత తిమోతి ఈ యొక్క సంఘానికి ఆయన నాయకుడిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అలా చాలామంది గనులైనటువంటి వారు మరి విశ్వాస వీరులైనటువంటి వారి చేత మరి స్థాపించబడి నడిపించబడినటువంటి సంఘం ఈ ఎఫ్ఎస్సి సంఘం. మనం ఒకసారి ప్రభు వారికి రాసినటువంటి ఉత్తరాన్ని చదువుదాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం. ఎఫెస్సులో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము: 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తలులు కాకయే తాము అపోస్తలుమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను
మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితవని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనిత్తును. కనుక ఈ యొక్క ఎఫెస్సు అనేటువంటి ఆ యొక్క మరి ప్రాంతం నుంచి ఒకప్పుడు ఈ ఎఫెస్సి సంఘం ఉన్నటువంటి ఈ యొక్క పురాతనమైనటువంటి ఈ యొక్క పట్టణం నుంచి మరి ఈ శిథిలాల మధ్యలో నుంచి మీకు అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక.